ఆ దాసుడు యజమానుడు కనికరపడి వాణిని విడిచిపెట్టి వాని యొక్క అప్పు క్షమించెను. ఒక రుణభారములు కలిగి ఉన్నాం. ఏదైతే చెప్పండి, రుణభారములు కలిగి ఉన్నా అంటే అప్పుల భారములు కలిగి ఉన్నా, ఆర్థిక పరమైన స్థితిగతులు లేకున్నా వాటిని మనకు ఏం చేస్తాడు దేవుడు చెప్పండి, సహాయపడేటువంటి వాడు, వాటిని మనకు సమకూర్చేటువంటి దేవుడై ఉన్నాడు. మన పిల్లలు కొన్నిసార్లు మన గురించి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు చెప్పండి, ఆస్తులు పంచుకునే పిల్లలు ఉన్నారు కానీ తల్లిదండ్రుల బాధ్యతలు పంచుకునే పిల్లలు ఉన్నారా? ఎందుకు లేరు? మన పంచుకోలేదు కాబట్టి వాళ్ళ పంచుకోలేదు తెలుస్తుంది కదా. మనము పంచుకుని ఉంటే మన పిల్లలు కూడా ఈ బరువు బాధ్యతలు పంచుకుంటారు. ఎక్కడి వచ్చింది మాట? ఎక్కడికి వచ్చింది? అనాది కాల సంకల్పం నుండి ఇదే పద్ధతి ఆ వరవాడిపోతూ ఉన్నది. మన బైబిల్ కథలు కూడా చెప్పబడిన చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తిని పంచుకొని, తండ్రి ఏం చేశాడా? కుమారుడు విషయంలో అన్యాయం చేశాడా? పెద్ద కుమారుడి కంటే చిన్న కుమారుడు ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? పెద్ద కుమారుడు నాతో పాటు చాలా కష్టపడుతున్నాడు, చిన్న కుమారుడు అలా కష్టపడకూడదని పట్నంలో చదివించాడు. చదువుకుని ఏం మోసుకొచ్చాడంటే, ఎందుకు వచ్చేటప్పుడు దుష్ట సాంగత్యాన్ని మోసుకొచ్చాడు, దుష్టుల సహవాసాన్ని మోసుకుని వచ్చాడు. దుష్టుల యొక్క మాటలు నమ్మాడు కానీ తండ్రి యొక్క మాటలు నమ్మాడు. ఏమన్నాడు? నాన్న నీకు ఏమి తెలదు, ఎందుకంటే నువ్వు వ్యవసాయం చేస్తూ ఉన్నావు, నువ్వు పొలం చేస్తూ ఉన్నావు, కనుక వ్యాపారం ఎలా ఉంటుందో తెలియదు, పట్టణంలో పనులు ఎలా ఉంటాయో నీకు తెలియదు. నువ్వు నాకు ఆస్తి ఇచ్చేస్తే కనుక నేను వెళ్ళిపోయి ఏం చేస్తాడు? వ్యాపారం చేసి పెద్ద లాభంగా చేస్తాడు. ఇది ఏ వ్యాపారం పెట్టాడు? దుర్వ్యాపారం పెట్టాడు. ఏ వ్యాపారం పెట్టాడు? వ్యాపారం. అయితే వ్యాపారం చేయి తప్పలేదు, కానీ ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారము చేసి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. పతనం అయిపోయినప్పటికీ కూడా తండ్రి ఆ బిడ్డను ఆ బిడ్డ ప్రార్థన